టైం ఇవ్వండి ప్రియమైన వారలారా. మీ పిల్లలకు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. నీ కోసం, నా కోసం జీవితాన్ని ధారపోశాడు. ఇదిగో నీ పిల్లల కొరకు నీ జీవితం ఇచ్చినా తప్పు లేదు. ఇదిగో నీ టైం రోజుల తరబడి వాళ్ళను కూర్చోబెట్టుకొని మాట్లాడినా తప్పు లేదు ప్రియమైన దేవుడి పిల్లలారా. వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రియమైన దేవుడి పిల్లలారా. వారిని రక్షణలోనికి తీసుకొని రావాలి, దేవుని కొరకు నిలబెట్టాలి. ఇవ్వండి మన జీవిత ఆశయాలు. ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇది కాదు, ఇవన్నీ జరుగుతాయి. వారిని దేవుని కొరకు నిలబెట్టగలిగితే నీ జీవితం, నా జీవితం సార్థకత కాదా? ఇంతకంటే లక్ష్యాలు ఏమున్నాయి ప్రియమైన దేవుని పిల్లల? నీ పిల్లల కంటే ఎవరున్నారండి? నానా ఈ సముద్రం ఏంటి అన్నప్పుడు చెప్పగలుగుతున్నావా? ఆరిన నేల మీద సముద్రాలను పెట్టి భూమిని గిర్న తిప్పుతున్నారా. నీ దేవుడు, నా దేవుడు, నీ సమస్య ఏంటి, నా సమస్య ఏంటి అని ధైర్యాన్ని నింపగలుగుతున్నావా? నా ఆకాశంలో నక్షత్రాలు ఏంటి అన్నప్పుడు చెప్పగలుగుతున్నావా? వాడేమనుకుంటున్నాడంటే లోకంలో మనుషులు చేసినది గొప్పవని వాళ్ళను గొప్పగా హృదయాల్లో పెట్టుకుంటున్నాడు. నీ ప్రభువుని వారి హృదయాలలోనికి ఏమైనా నువ్వు తీసుకుని వెళ్ళగలుగుతున్నావా?